అనుకున్నారు. ఉందే రాజధాని? తిక్కలోడు 3 ముక్కలాట ఆడాడు. అవునా కాదా? 5 ఏళ్లు తిక్కలోడు అటాడి ఇటాడి ఇప్పుడు అంటున్నాడు 3 రాజధానులు అయిపోయినాయంట. అయిపోయినాయా 3 రాజధానులు? ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో రోడ్డు చూసా, ఉయ్యాల ఊగుతా ఉంది కారులో వస్తా ఉంటే. ఈ రోడ్లకు గుంతలకు మట్టి లేనివాడు 3 రాజధానులు కడతాడంట. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడా లేదా? ఉద్యోగస్తులకి వారం రోజులు చెప్పాడా లేదా? ఎన్ని వారాలనే తమ్ముళ్ళు? మనం రాసుకోవాలి, రేపు వారం అని గోడ మీద రాసుకోవాలా. అంటే ఇది ఈయన విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడు, మాట తప్పడు. చేస్తాడా? చేసేటి అన్ని తప్పుడు పనులే, చేసేది మోసాలు, చెప్పేది అబద్ధాలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఈరోజే గుంటూరులో మీటింగ్ పెట్టాడు, అట్టర్ ఫ్లాప్ మీటింగ్. 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క మీటింగ్ కి. 1500 బస్సులు ఫుల్ గా మద్యం తాగిన వాళ్ళకి తాగినంత బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా తిన్నారు, మీటింగ్ మాత్రం లేరు. అంటే ఈ ముఖ్యమంత్రి పైన కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మా మీటింగ్లు నేను చూస్తున్నా, వద్దంటే జనం, ఎక్కడ చూసినా జనం. మొన్నే నేను పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళాం. గోదావరి గర్జించింది. మొత్తం గోదావరి 2 జిల్లాలు కూడా ఎన్డీఏ కూటమి 1 సైడ్ ఎలక్షన్స్ ఉంటున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గుంటూరు చూస్తున్నా, మేమేమి తక్కువ కాదు, అన్ని సీట్లు గెలిపిస్తామని మీరందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. రావి వెంకటరమణ గారు ఈరోజు వచ్చారు. నిన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ క్రిస్టియానా పార్టీకి రాజీనామా చేసి నేను కూడా చేరానని గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ నిన్న చేరింది. మొన్నైతే మురళీ గారు వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ఏ నాయకుడు కూడా జన్మభూమి మీద ప్రేమ ఉంటే, పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటే, భవిష్యత్తు మీద ఆశ ఉంటే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించండి. మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తాం. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా ముఖ్యమంత్రి? తగ్గించాడా కరెంటు ఛార్జీలు? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత అని అడుగుతున్నా. 2000 చేశాడా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా? చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? మోసకారికి ఓటేస్తారా మీరు? వేయమంటే చెప్పండి, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళు ఎన్నికల ముందేం చెప్పాడు? ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి రాజధాని చెప్పాడా లేదా? మీకు చెప్పాడా లేదా? తాడేపల్లి కొంప కట్టాడా లేడా? గృహప్రవేశం చేశాడా లేదా? మిమ్మల్ని నమ్మించాడా లేదా? ఇప్పుడు 3 ముక్కలు ఆటాడి మిమ్మల్ని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక విజన్ ఉండే నాయకుడిని.
20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారు చేసే వ్యక్తిత్వం నాది. చాలాసార్లు అన్నాడు జగన్, నా వయస్సు గురించి మాట్లాడాడు. అవును, నా అనుభవం అంత లేదు నీ వయస్సు. ఇప్పుడు చెప్తున్నా, నేను 24 గంటల్లో అవసరమైతే 20 గంటలు పనిచేస్తా మీకోసం. జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు దిగుతున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా 1 గంట మీకోసం పనిచేశాడా అని అడుగుతున్నా. మిమ్మల్ని కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు. ఈరోజు కూడా వస్తూ ఆయన ఏసీ బస్సులో పోతా ఉంటే దారిలో చెట్లు అడ్డం వచ్చాయంట. చెట్లు నరికేస్తూ పోతున్నాడు. ఆయన బయలుదేరితే చెట్లన్నీ నరికేయాలి. ఆయన బయలుదేరితే ఆ దారిలో ఎవరు కనపడకూడదు. ఇంకో పక్క మా తమ్ముడు చెప్తున్నాడు, సైకో సైకో అని అరుస్తున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను తమ్ముళ్ళు, ప్రజావేదిక కూల్చినప్పుడే చెప్పా, ఈ ముఖ్యమంత్రికి మెదడులో తక్కువ ఉంది, ఏదో సమస్య ఉంది, ఇతను కక్ష తీర్చుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇంకోటి కాదని ఆ రోజే చెప్పాను. లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు చెప్పాను. నేను ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రజావేదికను కూల్చేసి విధ్వంసంతో పాలన ప్రారంభించాడు ముఖ్యమంత్రి. నేను నిర్మాణాలు చేసి పరిపాలన ప్రారంభించే వ్యక్తిని. నేను మళ్ళీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే ప్రజావేదిక మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాను. పూర్వ వైభవం తీసుకొస్తాను. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అధికారం అంటే పెత్తనం కాదు, అధికారం అంటే దోపిడీ కాదు, ప్రజలంటే మట్టి కాదు. అధికారం అంటే బాధ్యత. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది ముఖ్యమంత్రి పదవి. ఈ దుర్మార్గుడు చేసిన పని మీరు చూస్తే అమరావతి, హైదరాబాద్ కట్టిన అనుభవం నాకుంది. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా మా తమ్ముళ్ళు ఐటీ కారిడార్ కావాలంటున్నారంటే అది నా బ్రాండ్, అది నా ట్రాక్. ఈ దేశంలోనే ఐటీ ఒకటి ఉండాలని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నేనే. చెప్పి వదిలిపెట్టలేదు. దాన్ని ఏ విధంగా చేయాలనో కాలేజీలు పెట్టి కంపెనీలు తెచ్చి మన పిల్లలకు ఉపాధి కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీదే. అవునా కాదా మీరు ఆలోచించండి. ఈరోజు ఇక్కడ చంద్రశేఖర్ చూశారు, గుంటూరులోనే పుట్టాడు, పేద కుటుంబంలోనే పుట్టాడు, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, కంపెనీ ప్రారంభించాడు. ఎంత చేసినా ఆయనకు ఒక డబ్బులు సంపాదించాలంటే ఇక్కడికి రాడు. కావాలంటే వేల కోట్ల రూపాయలు సంపాదించే శక్తి చంద్రశేఖర్కు ఉంది, తెలివితేటలున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ మాతృభూమి మీద ప్రేమ, జన్మభూమి మీద ప్రేమ, మళ్ళీ ఈ గుంటూరుని నెంబర్ 1 గా తయారు చేసి మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాడు చంద్రశేఖర్. నా ఆలోచన అది. అమరావతిగా నొచ్చుంటే పత్తిపాడులో ఉండే మీరు ఉదయం పోయి అమరావతి మంచి హోటల్లో కాఫీ తాగి ఉద్యోగం చేసి సాయంత్రం మీ ఇంటికి వచ్చేవాడు. అవునా కాదా అని అడుగుతున్నా. పత్తిపాడు కూడా అమరావతిలో భాగమయ్యేది.
హైదరాబాద్ లో 163 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. తమ్ముళ్ళు మెల్లుగా ఏంటి షాక్ కొడతా ఉందా? షాక్. అక్కడ చూడండి. కొంచెం వరగరండి, కొంచెం వరగరండి, మా వరగరండి, చూసుకోండి ముందు. కొంచెం వెనక్కి వచ్చేయండి. పోలీస్, ఇక్కడ ఎలక్ట్రీషియన్ తమిళలో వరగా వచ్చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఏంటి దుమ్మేనా లేకుంటే పొగ? అది ఏం లేదా? ఓకే, నువ్వు చూసుకో, జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, మీకు అమరావతి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు ఆలోచించిన అమరావతి మీరు చూస్తే రోడ్లన్నీ వచ్చి హైదరాబాద్ కంటే పెద్ద ఎత్తున ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి గుంటూరుకు అవతల తెనాలి దగ్గర నేరుగా హనుమాన్ జంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఈ పక్క తిరుక్కొని వచ్చేది సత్తెనపల్లి ద్వారా. అది కాని వచ్చుంటే ఈరోజు మీరంతా కూడా రాజధానిలో భాగస్వాములు ఉండేవారు. దీనివల్ల మీ భూముల విలువ పెరిగేది. ఒక్క విషయం చెప్తున్నాను మీ అందరికీ, నేను హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రారంభించాను. జూబ్లీ హిల్స్ కి 4 కిలోమీటర్ల దూరంలో, 3 కిలోమీటర్ల దూరంలో నేను ప్రారంభించినప్పుడు ₹1,00,000 ఎకరా హైటెక్ సిటీ కట్టాను. కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. ₹1,00,000 ఎకరా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మీరేమన్నా తెలుసా మీకు? 100 కోట్ల రూపాయలు. 100 కోట్లంటే 10,000 టైమ్స్ పెరిగిపోయింది విలువ. అది నా తెలివితేటలు గాని సంపద సృష్టించే విధానంలో ముందుకు పోయే మార్గం. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, 2019లో మీ భూమి విలువ ఎంత? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళ మీ భూమి విలువ? తగ్గిపోయిందా లేదా? కొనేవాడున్నాడా ఇప్పుడు? అంటే ఏంటి దీని ఉద్దేశం? అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. ప్రజలకు ఒక నమ్మకం ఉంటే భూములు కొంటారు, అమ్ముతారు. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు, అభివృద్ధి చెయ్యడు, ఎవరికి లాభం లేదని విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నా. ఒక్క అమరావతి వచ్చుంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం, ఇంకో పక్క ప్రతి ఒక్కరికి సంపద, మీ ఆదాయం కూడా పెరిగేది, కొనుగోలు శక్తి పెరిగేది. దీన్ని సర్వనాశనం చేశాడు. కనీసం ప్రభుత్వ ఆస్తి 4-5 లక్షల కోట్ల రూపాయలు నష్టపరిచిన వ్యక్తి దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, ప్రజల ఆస్తులు పెంచాను, ఆదాయాన్ని తప్పిస్తా, మీ భవిష్యత్తుకు నాంది పలికే బాధ్యత నాది. అందుకే అడుగుతున్నా అందరినీ, మన రాజధాని అంటే అమరావతిని ముక్త కంఠంగా చెప్పాలి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ హామీ ఇస్తున్నా, ఒక్క నెల టైం. ఈరోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు మన ఎన్నికలు. జగనాసుర వధ జరుగుతుంది. ఆ రోజున రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.
జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ రోజే ప్రకటిస్తా, కూటమి ప్రకటిస్తాం. అమరావతి మన రాజధాని, తిరుగులేదు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలు ఒక అభివృద్ధి చెందిన నగరం. 3 సిటీలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత నాది, నాది, మాది, మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, బాధుడే బాధుడు అన్నాడా లేదా ఈ ముఖ్యమంత్రి? ఇక్కడ కొంతమంది మందుబాబులు ఉన్నారు. మా తమ్ముడు రెడీగా పెట్టుకొని వచ్చాడు, నా కథ చెప్పండి సార్ అని. ఇంకొక ఆయన కూడా తెచ్చాడు. తమ్ముళ్ళు నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అవునా కాదా? అప్పుడు నాణ్యమైన మద్యం అవునా కాదా? ఇప్పుడు నాసిరకం మద్యం అవునా కాదా? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అంతే, ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? మీ ఆరోగ్యం చెడిపోతా ఉందా లేదా? హైదరాబాద్ లో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? చెన్నైలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఎందుకు లేవు తమ్ముళ్ళు? చిదంబరం రహస్యం, జగన్ రహస్యం, తాడేపల్లి ప్యాలెస్ రహస్యం. అది ఇది న్యాయమా అని అడుగుతున్నా. మీ రక్తం దాగే జలగా జగన్మోహన్ రెడ్డి. భరతం పడతారా లేదా? మీరు పడతారంటే గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళు ఏది వదిలిపెట్టాడు మిమ్మల్ని? ఇసుక దొరుకుతుందా మీకు? ఇసుక కృష్ణా నది పక్కనే కదా, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఉచితంగా ఇసుక ఇచ్చాను నేను, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఎంత తమ్ముళ్ళు? 6000, అవునా కాదా? 5000 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఇసుక మాఫియా, అవునా కాదా? ఆ ఇసుక మాఫియా డాన్ వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అన్నమో రామచంద్ర అని బాధపడతారు. ఏం తమ్ముళ్ళు మీ అందరికీ అవగాహన ఉందా? భారత్ సిమెంట్ ఎవరిది? ఎవరిది? సిమెంట్కి రెక్కలు వచ్చాయా లేదా? పెరిగిందా లేదా? సిమెంట్ పెంచుతావు, ఇసుక పెంచుతావు, తర్వాత స్టీల్ పెరిగిపోయింది. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా, భవన నిర్మాణం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే సిమెంట్ రేట్లు కానీ ఇసుక రేట్లు కానీ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అది మా సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నిన్న మొన్న మీ ఇంటి పన్ను కూడా చూశారు మీరు. ఆస్తి పన్ను వేశారా లేదా? ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోయాడు. 4 సంవత్సరాలు వడ్డిచ్చాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, అన్ని పెరిగిపోయినాయి. ఈ తిక్కలోడు ఇంకో పని తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఆ పని ఏంటంటే మీ భూమి ఆయన పేరుతో రాసుకుంటున్నాడు. మన పెద్ద ఇప్పుడు ఒక పని చేశాడు. మీరందరూ ఇది సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన లెక్కలు కరెక్ట్ గా చేశారు. ఎక్కడికక్కడ 10-1 అడంగల్ జమాబందీ ఇలాంటి కార్యక్రమాలు చేసి రికార్డులన్నీ మనకి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత భూమి మీద పన్నేస్తే ఇది నా భూమి, మా నాన్న ఇచ్చాడు, బ్రిటిష్ వాడు ఎవరు నా భూమికి ట్యాక్స్ వేయడానికని ఏదైతే భూమి మీద శిస్తు తీసేసిన మహానాయకుడు, మీకు ఆస్తి హక్కు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు జగన్ వచ్చాడు. మీ నాయన భూమి ఇస్తే
బొమ్మ ఎవరి తమ్ముళ్ళు? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ ఉంది? ఎవరి బొమ్మ? మీ పొలం చుట్టూ సర్వే నెంబర్లు ఉన్నాయి, రాళ్లేసాడు, ఎవరి బొమ్మ అది? ఆయన కొనిచ్చాడు ఆ భూమి నీకు? లేకుంటే ఆయన మీ తాత, మీ నాన్న, మీ అన్న? అంటే ఏంటిది? ఏం అదే మా తమ్ముడు సైకో 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 అంటారు. అదే నేను చెప్తున్నా. ఇంకో పని తమ్ముళ్ళు ఇప్పుడు ఏం చేశారు తెలుసా? కొత్తగా ఒకటి తెచ్చాడు, వినండి పెద్దలు, వినండి. ఏ రికార్డులు ఉండవు, 10-1 ఉండదు, అడంగులు ఉండదు, డాక్యుమెంట్స్ ఉండవు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, మీకు రిసిప్ట్ కూడా ఇవ్వరు. వాళ్ళు రాసుకునిందే లెక్క మార్చేసి